శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 17వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో కుంభరాశి వారికి జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక కుంభరాశి వారికి ఈ వారం ఏర్పడినటువంటి యోగాలు పరిశీలించినప్పుడు పంచమ సప్తమాధిపతులైనటువంటి బుధ రవి గ్రహాల కలయిక 2వ స్థానంలో ధనస్థానంలో ఏర్పడడం జరిగింది. కుటుంబ సంబంధించిన విషయాల్లో మీ కుటుంబంలో ఒక వివాహం జరిగే అవకాశం ఉంది. లేదంటే వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఇష్టపడిన వారితో వివాహానికి నిర్ణయం కొరకు ఎదురు చూడడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి ప్రేమ వివాహంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కానీ జరిగే అవకాశం ఉంది. అంటే రాహు సంబంధం అక్కడ ఉండడం వల్ల మరి ఇతర క్యాస్ట్ అమ్మాయిలను ఇష్టపడడం వల్ల కానీ లేదంటే అమ్మాయి అయితే ఇతర క్యాస్ట్ అబ్బాయిని ఇష్టపడడం వల్ల అది కుటుంబంలో ఈ విషయాన్ని చర్చకి రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది కుటుంబ సభ్యులు అంటే మీ శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు బంధువులు దీన్ని పెద్దగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఎవరు సాధారణంగా ఒప్పుకోరమాట. అయినప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఈ నెలలో అయితే ఈ నెలలో అంటే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 14-15 తారీఖు లోపల ఇలాంటి వివాహం జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ టైం దాటిపోతే మళ్ళీ అది వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా కుటుంబ విషయాల్లో మీకు ఇష్టం లేని ఒక సంఘటన జరిగే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో బాగుంది. అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ధనస్థానంలోకి రావడం వల్ల మరి ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారో లేదంటే చిట్ ఫండ్ ద్వారో లేదంటే ప్రభుత్వ పథకం ద్వారానో లేదంటే ఏదన్నా మీకు ప్రైజ్ మనీ రూపంలోనో లేదంటే మీకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఇతరులకు ఇవ్వడం వల్ల భారీ మొత్తంలో అనుకోకుండా ధనాదాయం లభించే అవకాశం ఉంది. అంటే రాహు కూడా కలిసి ఉండడం వల్ల ఒక బ్లాక్ మనీ లాంటిదన్నమాట. అంటే అకౌంట్ మనీ కూడా బ్లాక్ మనీ లాంటి ధనం వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఉన్నా ఒక కథ రాసి ఉన్నా లేదంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఉన్నా ఆ హక్కులు వదులుకోవడం వల్ల ఇటువంటి కృత్రిమ ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కానీ ప్రభుత్వంలో ఏదైనా అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సకాలంలో అనుకోకుండా మీకు అది లభించే అవకాశం ఉంది. అంటే 3వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఒక మంచి మార్గదర్శకుడు ఒక మంచి అడ్వైజర్ ద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా న్యాయశాఖలో అంటే ప్లేడర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రవచనాలు అలాగే జ్యోతిష్యం లాంటి వేదిక శాస్త్రాలు ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అనుకూలమైనటువంటి సమయం రావడం జరిగింది. అయితే ఇది వాహన యోగం లాంటిది కూడా మీకు ఈ వారం ఏర్పడే అవకాశం ఉంది. శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతి రాశి యందు సంచరిస్తున్నాడు. స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, వాహన యోగం, వివాహ యోగం లాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఇంకా చెప్పాలంటే జాతకుడు తన ఇష్టమైన వారిని ఆత్మీయుల్ని కలుసుకొని చాలా కాలంగా మీరు చెప్పాలనుకున్న విషయం వాళ్ళకి చెప్పడం వల్ల మీలో ఉన్నటువంటి కోరికలను కానీ మీ మనసులో ఉన్నటువంటి భావాలను కానీ వెల్లడి చేయడం వల్ల సంతృప్తికరమైనటువంటి విషయం ఏదో ఒకటి మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విషయం ఈ వారం మీకు జరిగే అవకాశం ఉంది. మరి కొంతమందికి వాహన యోగం రావచ్చు. మరి కొంతమంది ఇష్టమైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. అదే అమ్మాయిలు అయితే అబ్బాయిని వివాహం చేసుకోవచ్చు. అలా విధంగా స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది, వివాహ సౌఖ్యం ఏర్పడుతుంది, వాహన సౌఖ్యం కూడా ఏర్పడుతుంది. అయితే ఇవన్నీ కూడా అంత సునాయాసంగా రావడం జరగదు. ప్రతిదీ కూడా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తే సడన్గా జరుగుతుంది. అందులోనే ఆనందం ఉంటుంది కదా. ఏదైనప్పుడు కూడా మరి ఈ రాశివారు కుటుంబ సభ్యుల విషయంలో కొంత మనస్తాపానికి గురవడం జరుగుతూ ఉంటుంది. మరి అష్టమంలో కేతు ప్రభావం కొంతవరకు ఎలా ఉంటుందంటే మనకి సంబంధం లేని విషయాల్లో అక్కర్లేని విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు మళ్ళా వెలుగులోకి వచ్చి కొంతవరకు మీకు నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. అంటే కంపేరింగ్ మాట ఇప్పుడు ఏదో ఒక విషయం వస్తుంది, అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది మనకు వద్దు అన్న విషయంతో మీరు ఈ కుంభరాశి వారికి సాధారణంగా ఎప్పుడూ కూడా
మీరు ఏదైతే అనుకుంటారో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయిస్తారో తప్పనిసరి పరిస్థితుల్లో దానికి తల ఒగ్గి మీరు చేయవలసి ఉంటుంది. సో అలాగే మీ యొక్క ఆలోచన విధానం కూడా ఏంటంటే సొంత నిర్ణయాల కన్నా కుటుంబ సభ్యుల నిర్ణయాలకో, మీ ఫ్రెండ్స్ నిర్ణయాలకో, శ్రేయోభిలాషుల నిర్ణయాలకో మీద ఆధారపడి ఉంటారు తప్ప మీ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మీరు అమలుపరుచుకోరు. ఎప్పుడు కూడా ప్రతిదీ త్యాగం చేయడంతోనే మీ లైఫ్ అంతా సరిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ జాతకులు ఏది అవకాశం వచ్చినా కూడా దాన్ని ఇతరుల కోసం వదులుకుంటుంటారు. కాబట్టి ఈసారైనా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. మీకు ఏదైనా పదవి కానీ, ఏదైనా వివాహ విషయంలో కానీ మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఇది అనుకూలిస్తే మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుద్ది. గతంలో లాగే వదులుకుంటే మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంటుంది. కాబట్టి ఎప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ, శనితో కలిసి కానీ ఉంటే ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక, వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో, ఏదో ఉద్యోగ ప్రాబ్లమో, లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం, అలాగే సర్పదోషం, ఈ కారణాల వల్ల జాతకులకి అంటే రవి ప్రతి ఒక్కరి జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీ సంతానానికి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, ఏదో ఒక ఇబ్బందులో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది పడరు. కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ, వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుణ్ణి పూజించుకోవడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, అలాగే తండ్రి గారిని కానీ, తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ, వాళ్ళకి ఏదైనటువంటి మంచి ఆలోచన, వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం కానీ, అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనూ, అనాథ శరణాలయాల్లోనూ, అంటే ఏ దిక్కు లేకుండా, ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా, అటువంటి వారికి మీకు తోచిన మందులు కానీ, మీరు సేవ చేస్తే అంతమంది చాలామంది ఇష్టపడరు, కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం,
వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో అలాగే గోవుని పెంచడం వల్ల కానీ, గోవుల్ని రక్షించడం వల్ల కానీ, గోశాలలు చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.